1 ఇన్ గోవా. యాక్చువల్గా ఏమైంది అంటే మేము ఇవాళ 16 నవంబర్, మేము మా వెడ్డింగ్ యానివర్సరీ 19 నవంబర్ అనమాట. సో ఫస్ట్ యానివర్సరీ గోవాలో సెలబ్రేట్ చేసుకుని బాగుంటుంది. యాక్చువల్గా మనాలి అక్కడొక్కటక్కడే స్నో ఎక్కువగా లేదు అన్నట్టు ఇంత గోవా సడన్ ప్లాన్ అయింది. యాక్చువల్గా నిన్న నైట్ కార్తీక బ్లాగ్ అంతా షూట్ అయిపోయినాక మేము 9:30కి 10కి అట్లా బస్సు బుక్ చేసుకున్నాం. అది యాక్చువల్గా మార్నింగ్ 10:30కి పంజిలో డ్రాపింగ్ ఉండాలి, బట్ చాలా లేట్ అయిపోయింది. 4:30 అయింది. ఇంకా బైక్ రెంటల్ తీసుకొని రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యే వరకు 5:30 అలా అయింది. డే మొత్తం వేస్ట్ అయిపోయింది. అసలు వెళ్ళాలి అనుకున్న ప్లేసెస్ ఏం వెళ్ళలేదు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి జస్ట్ ఇక్కడ మేము క్యాండిల్లో తీసుకున్నాం ఫస్ట్ డే. జస్ట్ బీచ్ విజిట్ చేసేసి వచ్చామన్నమాట. ఆ క్లిప్స్ కొన్ని యాడ్ చేస్తాను ఈ వీడియోకి. బీచ్కి వెళ్ళేసి వచ్చి డిన్నర్ చేసేసి వచ్చేసింది ఇంటికి, కొంచెం షాపింగ్ లైట్గా చేసేసి. అంతే, ఈ రోజు మొత్తం వేస్ట్ అయిపోయింది గోవా. సో నేను రేపు నుంచి కంటిన్యూస్గా బ్లాగ్ ఏమేమి విజిట్ చేసామో అంతా బ్లాగ్ తీస్తాను. సో మేము ఫ్రెష్ అయిపోయి క్యాండలం బీచ్కి వచ్చామన్నమాట. ఇది హార్డ్లీ మా స్టే నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. సో మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది కాబట్టి సౌండ్స్, మ్యూజిక్ అంతా స్టార్ట్ అయిపోయింది. అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ అందరూ ఇలా షాక్స్ పైన కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము కూడా కాసేపు అలా వాటర్లో ఆడుకొని షాక్స్ పైన కూర్చొని ద వ్యూ ఎంజాయ్ చేసామన్నమాట. So beach not heavy crowded or not less crowded. So yeah, and then we had some snacks because we didn't had lunch. So like the snacks తినేసి సో మాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండే. సో ఆ డే మొత్తం వేస్ట్ అయిపోయింది అని. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎంతూజియాజం అండ్ హ్యాపీనెస్ కూడా ఉండేది దట్ వీ వేర్ ఇన్ గోవా. సో అలా బీచ్ సైడ్ ఇంకా వాక్ చేసుకుంటూ అలా స్పెండ్ చేసాం. సో లైట్గా షాపింగ్ చేశాక డిన్నర్కి వెళ్ళి తర్వాత మా స్టేకి వెళ్ళిపోయాం అన్నమాట. సో అదే. హలో గాయస్, ఇది డే 2 ఇన్ గోవా. సో మేము ఇవాళ ఇక్కడ కాండోలిం నుంచి అంజనా బీచ్ సైడ్ వెళ్తున్నాం. సో ఇక్కడ క్విక్గా నాకు మేము ఉండే స్టే చాలా నచ్చింది. సో అది మీకు కూడా చూపిద్దామని స్మాల్ రూమ్ టూర్. సో ఇది హాల్. సో ఇది ఒక ఫ్లాట్ అనమాట. హాల్, డైనింగ్ హాల్, బెడ్రూమ్ ఉన్నాయన్నమాట. ఇది హాల్ అండ్ ఇది క్యూట్ బాల్కనీ ఇన్ ద హాల్. సో ఈ అపార్ట్మెంట్స్ టైప్ ఉందన్నమాట. సో ఇక్కడ చుట్టుపక్కల మొత్తం గ్రీనరీతోనే ఉంది. సో ఎర్లీ మార్నింగ్ మంచిగా బర్డ్స్ మీకు సౌండ్ వస్తుంటే బర్డ్స్ సౌండ్స్తో లేచామన్నమాట. అండ్ సోఫా ఉంది, టీవీ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేస్తే చిన్న డైనింగ్ హాల్ అండ్ వెజల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇండక్షన్ స్టవ్ ఇఫ్ యూ వాంట్ టు కుక్, వాటర్ ప్యూరిఫైయర్, ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. అండ్ ఇవి వాష్రూమ్స్. నీట్ అండ్ హైజీనిక్గా ఉన్నాయి వాష్రూమ్స్, రూమ్ అంతా. ఇక్కడ ఒక వాష్ బేసిన్. సో ఇది బెడ్రూమ్, కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు. సో మేము ఇద్దరమే కాబట్టి బుక్ చేసుకున్నాం, బట్ 3 మెంబర్స్ కూడా సఫిషియెంట్గా చూసుకోవచ్చు. అండ్ బ్యూటిఫుల్ మిర్రర్ టు గెట్ రెడీ, ఇగ్నోర్ ద నాయిస్. అండ్ బాల్కనీలో కూడా క్యూట్ బాల్కనీ సెటప్ విత్ చైర్స్ అండ్ టేబుల్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఫర్ ద వ్యూ. అండ్ అక్కడ కబోర్డ్ కూడా ఇచ్చారు. మేము పెద్ద యూజ్ చేయలేదు ఎందుకంటే చెప్పాను కదా లేట్ అయిపోయింది నిన్న వచ్చేసరికి. సో ఇవాళ చెక్అవుట్. సో అంత స్టఫ్ మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టాలంటే ఇబ్బంది కదా. సో ఇది రూమ్ టూర్. నచ్చింది అనుకుంటున్నాం, బట్ చిన్నగా ఉన్నా చాలా బాగుంది, నచ్చింది. ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకున్నాం, బట్
ఆల్రెడీ ఎవరో బుక్ చేసేసారంట 3 డేస్కి. సో మేము చెక్అవుట్ అయిపోవాలి 12 o'clock. సో ఇప్పుడు మేము డే 2 అగోడా ఫోర్ట్ చూద్దాం అనుకుంటున్నాం. చూసేసి ఇంకా చెక్అవుట్ చేయాలి. అగోడా ఫోర్ట్ అయిపోయినాక ఇంకా టైం ఉంటే అక్కడ సింక్వేరియం ఫోర్ట్ అండ్ సింక్వేరియం బీచ్ కవర్ చేద్దాం అనుకుందాం. సో ఇఫ్ టైం పర్మిట్స్ విల్ డూ దాట్. సో యా, విల్ సీ యూ ఆన్ అగోడా ఫోర్ట్. సో ఇక్కడ పార్కింగ్ చేసేసి లైట్ హౌస్కి వచ్చినాము. ఇక్కడ నుంచి మొత్తం అగోడా ఫోర్ట్ అంతా కనిపిస్తుందంట. పార్కింగ్కి 50 రూపీస్ 40 రూపీస్ తీసుకున్నారు. సో యా, లైట్ హౌస్ చూద్దాం. వ్యూ మొత్తం బాగుంటుందంట, చూద్దాం. సో చెప్పినట్టుగానే వ్యూ అయితే చాలా బాగుంది. అగోడా ఫోర్ట్ మొత్తం కనిపిస్తుంది అండ్ బ్యూటిఫుల్ సీ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది లైట్ హౌస్ దగ్గర. సో పిల్లలు ఆడుకోవచ్చు ఇక్కడ. గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంది. సో అగోడా ఫోర్ట్కి వచ్చాం. పక్కనే లైట్ హౌస్ అగోడా ఫోర్ట్ పక్కనే ఉంది. పార్కింగ్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ లోపల ఎంట్రీకి 25 ఛార్జ్ చేస్తారు ఇండివిజువల్. లోపలికి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఆన్ ద వే టు అగోడా ఫోర్ట్ అయిపోయింది. ఆన్ ద వే టు సింక్వేరియం బీచ్. ఇక్కడ దారిలో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇక్కడ పూరికి కర్డ్ ఇచ్చారు కాంబినేషన్ అండ్ పోహాకి మురుకులు వేసి ఇచ్చారు. బట్ బాగుంది కాంబినేషన్. సో ఇక్కడ వీ హెడెడ్ టు సింక్వేరియం బీచ్ అండ్ సింక్వేరియం ఫోర్ట్. సో గోవాలో స్ట్రీట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మీరు స్కూటీ పైన వెళ్ళాలి, కార్లో అంత ఎక్స్పీరియన్స్ చేయలేరు. అండ్ ఇక్కడ మేము సింక్వేరియం ఫోర్ట్ అండ్ సింక్వేరియం బీచ్కి వచ్చేసాము. సో ఎంట్రింగ్ వ్యూ చాలా బాగుందన్నమాట విత్ కోకోనట్ ట్రీస్ అండ్ సీ. ఆ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ పిక్చర్స్ కూడా చాలా బాగా వచ్చాయి, బాగా తీసుకున్నాం ఇక్కడ. సో నేను పిక్చర్స్ అని నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తాను. Munni_words అనే పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ నాది. సో మీరు అక్కడ నన్ను ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ మేము వెళ్తున్నాం అన్నమాట బీచ్కి.
సింక్వేరియం ఫోర్ట్ అండ్ బీచ్ పక్క పక్కనే ఉంది, సేమ్ ఒకటే దగ్గర. ఇలా బీచ్ సైడ్ వెళ్తున్నాం. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. వాటర్ కూడా నీట్గా ఉన్నాయి. అటు అక్కడ లాస్ట్ కనిపించేది క్యాండిలం బీచ్, ఇది సింక్వేరియం బీచ్, ఇది సింక్వేరియం ఫోర్ట్. ఈ బీచ్లో ఎక్కువ రష్ లేదు, క్యాండిలం బీచ్లో చాలా రష్ ఉంది. ఇక్కడ ఎక్కువ రష్ లేదు. సింక్వేరియం బీచ్ పక్కనే ఈ ఫోర్ట్ కూడా ఉంది. సో ఏంటంటే సింక్వేరియం బీచ్ వేవ్స్ తక్కువగా వస్తాయి కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. ఎవరైనా కిడ్స్ వస్తే ఈ బీచ్కి రావడం బెస్ట్. ఫోర్ట్ పంట జాగ్రత్తగా, ఎందుకంటే పక్కనే సీ పక్కనే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. హలో గాయస్, సో మేము క్యాండిలం బీచ్లో చెక్అవుట్ చేసేసి ఇక్కడ అంజునా బీచ్ సైడ్ వచ్చాము. సో ఇక్కడ స్టే మేము తీసుకుంది, ఇది సింగిల్ రూమ్ అనమాట. ముందు తీసుకుంది కిచెన్ అదంతా వచ్చింది, బట్ అదంతా మాకు అవసరం లేదు అనిపించింది. సో మంచి బెడ్, క్వీన్ సైజ్ బెడ్, మిర్రర్ అండ్ బాత్రూమ్. ఇది కూడా నీట్గా ఉంది, ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. అండ్ బయట వ్యూ కూడా బాగుంది. సో ఇలా ఉంది. ఇక్కడ పక్కనే ఇక్కడ సైడ్ రెస్టారెంట్ ఉంది. సో రూమ్ అయితే బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ. సో క్యాండలంలో తీసుకున్న స్టే మాకు పర్ డే 1500 పడింది. ఇక్కడ 2 డేస్కి తీసుకున్నాము, మనం 19th చెక్అవుట్ చేస్తాము. విత్ ట్యాక్సెస్ ఇక్కడ 2800 పడింది. రెండు మాకు బడ్జెట్లోనే వచ్చాయి, బట్ బాగుంది స్టే. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని చూపిస్తున్నాను. నేను అవి లింక్స్ ఏమన్నా ఉంటే స్టేవి రిలేటెడ్ నేను బ్లాగ్లో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, సో ఇప్పుడు రెడీ అయ్యి మేము అక్కడ వెకేట్ చేసి వచ్చాక ఒక 1 hour రెస్ట్ తీసుకొని రెడీ అయ్యి ఇప్పుడు బాగా క్యాలంగట్ అటు సైడ్ వెళ్దాం అనుకుంటాం. అక్కడ నైట్ టైంలో బీచెస్ బాగుంటాయని నైట్ సైడ్ వెళ్తున్నాం. విల్ సీ యూ ఎట్ బాగా అండ్ క్యాలంగట్ బీచ్. సో మేము వెళ్ళే దారిలో ఇక్కడ రెస్టారెంట్లో ఆగామన్నమాట, ఫిష్ డెక్ అనే రెస్టారెంట్. సో ఇది బాగా బీచ్ వెళ్ళే రూట్లోనే ఉండండి. సో ఇక్కడ ఆగేసి లంచ్ చేద్దాం అనుకున్నాం. అప్పటికే చాలా టైం అయిపోయింది, 3 అవుతుంది అనుకుంటా. చాలా ఆకలిస్తుంది, బట్ ఆర్డర్ కూడా చాలా లేట్ వచ్చింది. తర్వాత ఇంకా తినేసి ఇంకా వెళ్ళామని బాగా బీచ్కి వచ్చాము. బట్ సేమ్ బీచ్ లాగా అనిపించలేదు, పుష్కరాల లాగానే అనిపిస్తుంది. ఈసారి చూడండి. సేమ్ పుష్కరాలు వైబ్స్ వస్తున్నాయి. బట్ సన్సెట్ టైంకి వచ్చాము కాబట్టి సన్సెట్ చూద్దాం. ఇక్కడ బాగా ఏంటి అంటే అక్కడ షాక్స్ నుంచి చాలా డిస్టెన్స్లో బీచ్ ఉంది. సో అక్కడ షాక్స్ పైన కూర్చొని కూడా లాభం లేదనిపించింది, చాలా దూరం ఉంది. సో ఇంకా అలా వాకింగ్ చేస్తూ ఉన్నాము, ఇంకా బీచ్ సైడ్ అలా టైంపాస్ చేస్తున్నాం. సో మేము క్యాలంగట్ ఏం వెళ్ళలేదన్నమాట. సో ఇక్కడే సన్సెట్ చూసి ఇక్కడే నైట్ స్పెండ్ చేద్దాం అనుకున్నాము. బాగా నైట్ టైం అయితే చాలా చాలా బాగుంది, విత్ కలర్ఫుల్ లైట్స్ అండ్ మ్యూజిక్. సో ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. సో ఇక్కడ ఒక్కొక్క షాక్ ఒక్కొక్క థీమ్తో డెకరేట్ చేశారనమాట. మొత్తం అంతా లైట్స్ యూస్ చేసి డెకరేట్ చేశారు. చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంది. బట్ ఫుడ్ హియర్ ఈజ్ మచ్ మోర్ ఎక్స్పెన్సివ్. అంటే గోవాలో ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, బట్ కంపేర్ టు బయట బీచ్ సైడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉందన్నమాట. సో మేము ఇనిషియల్గా డిన్నర్ ఇక్కడే చేసేద్దామన్న ప్లాన్ ఉందండి. ఇక్కడనే
అంత ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ డిన్నర్ చేద్దాం అనుకున్నాము. బట్ ప్రైజెస్ అసలు చిన్న చిన్న ఐటమ్స్కి చాలా హెవీ ప్రైజెస్ ఉన్నాయి. సో అందుకు ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళేసి డిన్నర్ చేసాము. అక్కడ లైట్గా స్నాక్స్ అలా తిన్నాం అనమాట. సో డిన్నర్ అయితే బయటే చేసాము, అక్కడ అస్సలు చేయలేదు, ఫుల్ ప్రైజీ. సో ఇది మా Day 1 and Day 2 in Goa. Thanks for watching this video. If you enjoyed it, make sure to like, share and subscribe to my channel for more exciting vlogs. Stay tuned to my channel.